డియర్ స్టూడెంట్స్, ముందుగా రాగిని ఎడ్యుకేషన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీ కొరకే, స్కిప్ చేయకండి, ఆగండి. ఈ వీడియో మీ కొరకే. పద్యాలు ప్రధానంగా 3 రకాలు. అంటే ఛందస్సు లక్షణాల గురించి తెలుసుకోవాలంటే పద్యాలు ఎన్ని రకాలు ఉండాలి, వాటి లక్షణాలు ఏమిటి అనేది మరి తెలుసుకోవాలి కదా. మరి ప్రధానంగా పద్యాలు అయితే 3 రకాలు. అవి వృత్తాలు, వృత్తములు, జాతులు, ఉపజాతుల గురించి మరి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మరి వృత్తములో మరి ఛందస్సు గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జాతుల గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. జాతులు, ఉపజాతులు అని. మరి జాతులు అంటే ఏమిటి, జాతులో ఏ పద్యాలు ఉంటాయి అనేది మరి ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరి జాతులు అని అంటే జాతులలో కంద పద్యం ఉంటుంది, ద్విపద పద్యం అనేది ఉంటుంది. కంద పద్యము, ద్విపద పద్యము. అంటే కంద పద్యం గురించి చెప్పడం జరిగింది కదా. మరి కంద పద్యం లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే లక్షణాలు మరియు ప్రాస నియమాలు వాటి గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. కంద పద్యము యొక్క లక్షణాలు, ఘన విభజన, కంద పద్యము మొత్తము ఎన్ని గణాలు ఉంటాయని కూడా కంద పద్యంలో మరి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు పార్ట్ 1లో చూడండి, అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ద్విపద పద్యం గురించి, మరి జాతి లక్షణానికి చెందినటువంటి పద్యమే ద్విపద పద్యము. జాతి లక్షణానికి చెందినటువంటిది ద్విపద పద్యము. కాబట్టి ద్విపదయందు 2 పాదములు మాత్రమే ఉండును. ద్విపదము యందు 2 పాదములు మాత్రమే ఉంటాయి. ప్రతి పాదమునకు 3 ఇంద్రగణములు, తర్వాత 1 సూర్యగణం అనేది ఉంటుంది. మరి 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా. మరి గణాల గురించి తెలుసుకున్నట్లయితే ద్విపద పద్య లక్షణాన్ని మరి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు, సులభంగా చేయగలుగుతారు. మరి ప్రతి పాదమునకు 3 ఇంద్రగణములు, తర్వాత 1 సూర్యగణం అనేది ఉంటుంది. మరి ఇంద్రగణాలు ఎన్ని అది తెలుసుకోవాలి కదా, సూర్యగణాలు ఎన్ని మరి అవి తెలుసుకోవాలి. కాబట్టి మరి ఇంద్రగణములు ఎన్ని రకాలు అంటే 6 రకాలు. 6 అంటే ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2 ఉంటాయి. ఇంద్రగణాలు చూసినట్లయితే ఇంద్రగణాలు 6 అని చెప్పుకున్నాము కదా. ఇంద్రగణాలు నలము, నగము, సలము, భగనము, రగనము, తగనము అనేవి ఇంద్రగణాలు. మరి సూర్యగణం అంటే కేవలము నగనము, హగనము మాత్రమే సూర్యగణాలు రావడం జరుగుతుంది. కాబట్టి ద్విపద పద్యాన్ని మనము విభజన చేయాలంటే, ఘన విభజన చేయాలంటే ఇంద్రగణాలు ఎన్ని, సూర్యగణాలు ఎన్ని అని తెలిసినట్లయితే ప్రతి పాదంలో ఏ గణాలు వస్తాయి, మరి సూర్యగణాలు వస్తాయా, ఇంద్రగణాలు వస్తాయా, అలా వచ్చినచో మరి దాన్ని ద్విపద లక్షణము, ద్విపద పద్యము అని అంటారు. 3వ లక్షణము చూసినట్లయితే ప్రాస నియమము కలదు, ప్రాస యతి చెల్లదు. ప్రాస నియమము కలదు అంటే ప్రాస యతి గురించి వీడియో చెప్పడం జరిగింది. ఆ వీడియో తప్పకుండా చూడండి.